ఏపీలో మెగా డిఎస్సి పరీక్షల నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మెగా డిఎస్సి పరీక్షలపై స్టే ఇవ్వాలన్న పిటిషన్పై విచారణకు విముఖత చూపింది. ఈ కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు ధర్మాసనం సూచించింది. ఏపీలో మెగా డిఎస్సి పరీక్షల నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మెగా డిఎస్సి పరీక్షలపై స్టే ఇవ్వాలన్న పిటిషన్పై విచారణకు విముఖత చూపించింది. ఈ కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు ధర్మాసనం సూచించింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ప్రారంభమైనటువంటి ఈ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ మెగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పరీక్ష 2025 ఏపీ డిఎస్సి 2025ను నిలిపివేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ విచారణకు స్వీకరించడానికి ఈ రోజు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే వేసవి సెలవుల తర్వాత జూన్ 16న ప్రారంభమవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని సంప్రదించాలి అంటూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ తో కూడినటువంటి ధర్మాసనం ఆదేశించింది. అయితే జస్టిస్ మన్మోహన్ ఈ సందర్భంగా విచారణ సందర్భంగా మాట్లాడుతూ పరీక్ష ఇప్పటికే ప్రారంభమైంది, కోర్టులు ఇలాంటి కేసుల్లో ఎటువంటి స్టే ఇవ్వకూడదు. అయితే ఈ పరీక్షలు ప్రారంభమైన తర్వాత వాటిని మధ్యలో ఎలా ఆపేస్తాము, పరీక్ష నిర్వహించడానికి మేము యొక్క యంత్రాంగాన్ని మెకానిజం ని నిర్వహించడం కోర్టుల పని కాదు, అది మా టెక్నికల్ గా మాకు ఆ స్కిల్స్ కూడా ఉండవు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు పిటిషనర్ విజ్ఞప్తిని, అంటే ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు లక్షలాది మంది యాత్రాహులు ఇప్పటికే హాజరయ్యారు, అవి జరుగుతున్నాయి, కాబట్టి ఈ దశలో వీటిని నిలిపివేయటం అన్నది చాలా మందికి అన్యాయం చేసినట్టు అవుతుంది, వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులను కూడా హరించినట్లు అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే పిటిషనర్ హైకోర్టుని ఎందుకు ఆశ్రయించలేదని జస్టిస్ పికే మిశ్రా ఈ సందర్భంగా ప్రశ్నించినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెలవులు ఉన్నాయి, ప్రస్తుతం దానికి అక్కడ సెలవులు ఉన్నాయి కాబట్టి కొంత అదనపు సమాచారంతో అదనపు పత్రాలతో సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లుగా ఈ యొక్క సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి పిటిషనర్ తరఫున వాదించిన మాతో తెలియజేశారు. అయితే 16వ తేదీన తిరిగి ప్రారంభమవుతుంది కాబట్టి ఒకవేళ అవసరం అయితే పిటిషనర్ అక్కడే ఏదైనా ఉపశమనం కోసం హైకోర్టుని ఆశ్రయించవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ పరీక్ష ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలో 16,347 బోధనా పోస్టులను భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ఏర్పాటు చేశారు. దాదాపు 5.72 లక్షల మంది అభ్యర్థులు నెల రోజుల పాటు ఈ యొక్క పరీక్షలకు హాజరయ్యారు. కాబట్టి ఈ దశలో వీటిని నిలిపివేయడం అన్నది సాధ్యం కాదు అన్నది సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ ప్రక్రియ ఏకపక్షంగా జరుగుతుంది, పారదర్శకంగా లేదు, కాబట్టి భారత రాజ్యాంగం కింద ఏదైతే ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 ప్రకారంగా పిటిషనర్ హక్కులను ఉల్లంఘిస్తుందన్నది పిటిషనర్ తరపు న్యాయవాది చేసినటువంటి వాదన. పిటిషనర్ ఒక మాజీ సైనికుడు, ఆయనకి నిబంధనల ప్రకారంగా రిజర్వ్డ్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నాడు, పైగా జూన్ 1వ తేదీన తను పరీక్ష రాయాల్సి ఉందని కూడా పేర్కొన్నారు. ఏమైనప్పటికీ కూడా జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే హైకోర్టులోనే దీన్ని మళ్ళీ మీరు అక్కడ కావాలంటే అక్కడ విచారణ చేసుకోండి. ఇప్పుడు మాత్రం ఈ మెగా డిఎస్సిని నిలిపివేయటం అన్నది సాధ్యం కాదు, నిలిపివేయలేమంటూ స్టేకి ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.